హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ నవంబర్ సంబంధించి ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఇక్కడ అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అయితే దానికంటే ముందు మనం చిన్నగా ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా సింపుల్గా మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ ఉందనేది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నవంబర్ 27 టు డిసెంబర్ 18 వరకు అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే ఫిబ్రవరి 8 రోజు 2026 రోజున మనకి ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కనుక మనం చూసినట్లయితే కొద్దిగా ఎక్కువనే ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా ఉంది, చూసుకోండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ అని కనబడుతుంది, అక్కడ క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇదిగోండి ఇక్కడ కింద ఉంది కదా, సో అక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. రైట్, అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ న్యూ అప్లికేషన్స్ అయితే మధ్యలో క్లిక్ చేయండి. ఆల్రెడీ లాగిన్ ఉన్న వాళ్ళు, మధ్యలో స్టక్అప్ అయిపోయిన వాళ్ళైతే ఇక్కడ రైట్ సైడ్లో ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనం న్యూ కదా, న్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ అంతా చదువుకోండి. ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అంతా కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఇక్కడ ఐడెంటిటీ టైప్. ఈ ఐడెంటిటీ టైప్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా రకరకాలుగా వస్తుంది. మీరు ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్కి అది పిక్ చేసుకోండి. ఏదైతే మీరు సెలెక్షన్ చేసుకుంటారో దానికి సంబంధించిన నెంబర్ని కింద ఎంట్రీ చేయాలి. ఓకేనా? అండ్ కింద చూడండి, కన్ఫర్మేషన్ పర్సనల్ డీటెయిల్స్. సో పైన ఎంట్రీ చేసిన పర్సనల్ డీటెయిల్స్ సేమ్ టు సేమ్ కింద కూడా ఎంటర్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకేనా? అండ్ ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ కానీ, మండల్ కానీ, లొకాలిటీ కానీ, కంట్రీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇట్లా ఎంట్రీ చేసేయండి. అండ్ కింద చూడండి ఇంకోటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డీటెయిల్స్. నథింగ్ బట్ మన యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ కోసం 2 టైమ్స్ ఎంట్రీ చేయండి. ఓకేనా? క్లియర్గా చాలా సింపుల్గానే ఉంటుందండి. సో నన్ను రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యారంటే ఇంకా ప్రతిదీ కూడా ఇట్లానే అర్థమవుతాడు చెప్తా. సో పైన ఎంట్రీ చేసిన అడ్రస్, కింద ఎంట్రీ చేసిన అడ్రస్, ప్రజెంట్, పర్మనెంట్ రెండు వేరు అయితే సపరేట్గా ఎంట్రీ చేయండి. లేదు రెండు సేమే ఉంటాయి కనుక బాక్స్ ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ చేసేయండి, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్ పాస్వర్డ్. ఒక పాస్వర్డ్ అనేది మనం ఇప్పుడే సెట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ అనే ప్లేస్లో పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. కన్ఫర్మ్గా పైన ఎంట్రీ చేసింది సేమ్ టు సేమ్ కింద ఎంట్రీ చేయండి. అండ్ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ని సెలెక్షన్ చేసుకొని దాని ఆన్సర్ కింద వేయండి. ఓకేనా? సో దాని ఆన్సర్ కింద రాసినాక ఆ క్యాప్చా ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను జాగ్రత్తగా ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మళ్ళొక్కసారి కూడా మీ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమంటుంది. అన్నీ కూడా టాప్ టు బాటం ఎంట్రీ చేసేసి చెక్ చేసుకొని ఓకే ఉంటేనే ఇదిగోండి వీటన్నిటికీ కూడా టిక్ మార్క్ చేయండి. అండ్ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. కావాలంటే ఒకవేళ ప్రాబ్లం ఉందంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే ఉంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వచ్చింది. ఇందాక ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వచ్చింది. ఓకే, సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వెరిఫై ఈమెయిల్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ అంతా అయిపోయినాక ఒక్కొక్కసారి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కాకపోతే సబ్మిట్ కాదు అప్లికేషన్. అందుకే ఫస్టే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ చేంజెస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ తప్పు ఎంట్రీ చేస్తే. అందుకే ఇక్కడి నుంచి ఇదిగోండి క్యాప్చా ఎంట్రీ చేసేసి మీరు సబ్మిట్ కొట్టారంటే ఇక్కడ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. రాకపోతే రీసెంట్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్ వస్తుంది. జాగ్రత్త ఎంట్రీ చేయండి. ప్రతిదీ కూడా నెమ్మదిగా ఎంట్రీ చేస్తే మనమే ఇంటికాంచెల్లి ఈజీగా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ చేసుకోవచ్చు నా వీడియోలు చూసి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి మళ్ళీ కూడా ఇక్కడ క్లిక్ చేయమంటుంది. మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఇందాక ఎంట్రీ చేసిన కొంత డీటెయిల్స్తో పాటు మరికొంత డీటెయిల్స్ ఇక్కడ మనం ఇవ్వాలి. మన నేషనాలిటీ కావచ్చు. అండ్ ఇదిగోండి ఇక్కడ మన కేటగిరీ 2 టైమ్స్ మనం క్రాస్ చెక్ అంటే కన్ఫర్మేషన్ కోసం 2 టైమ్స్ ఎంట్రీ చేయండి. అండ్ ఇక్కడ ఇక్కడ బెంచ్ మార్క్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. అండ్ కింద కూడా ఆఫ్కోర్స్ సేమ్ అట్లాంటి టైపే పర్సనల్ విత్ డిజబిలిటీ ఏమైనా ఉందా అని అడుగుతుంది. సో ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయండి. ఉంటేనే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అండి. ఇక్కడ మీరు ఏమైనా ఎంప్లాయా అని అడుగుతుంది.
సో ఇక్కడ ఎంప్లాయిడ్ యాజ్ టీచర్స్ అని అంటే కనుక కొందరు ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ లేదు అంటే కనుక ఇక్కడ నాట్ ఎంప్లాయిడ్ అని పెట్టేసుకుంటే నష్టం ఏమున్నది, ఫ్రెషర్సే కదా. సో ఆ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకటికి 2 సార్లు దీన్ని చదివి అర్థం చేసుకొని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మీరు దేనికి అప్లికేషన్ చేస్తారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్లై ఫర్ అని ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉంది. పేపర్ 1కి అప్లై చేస్తాం అనుకుంటారా, 2కి అప్లై చేద్దాం అనుకుంటారా, బోత్కి రెండింటికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారా అనేది డిసైడ్ చేయండి. సో పేపర్ 1కి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. పేపర్ 2కి అయితే కనుక మనకు B.Ed బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి. అండ్ బోత్కి మీరు అప్లికేషన్ చేస్తా అనుకుంటే ఆ 2 కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ 2 సెలెక్షన్ చేసుకున్నా అండ్ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 సెలెక్షన్ చేసుకుంటున్నా. ఈ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది డిఫరెంట్గా ఉండాలి, 2 సేమ్ ఉండదు. పైన ఇంగ్లీష్ పెట్టుకున్నా కానీ కింద ఇంగ్లీష్ పెట్టుకోవద్దు, డిఫరెంట్ ఉండాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కడ నేను పేపర్ 2 పెట్టుకున్నా, పేపర్ 2కి క్లాస్ 6th to 8th, మరి దానికి ఏం క్వాలిఫికేషన్ ఉంది మీకు అనేది ఇక్కడ 8 పాయింట్స్ ఉంటాయి. ఈ 8 పాయింట్స్లో మీరు దేనికి సూటబుల్ అవుతారు అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో డిగ్రీ తర్వాత B.Ed ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో చేశారో వాళ్ళు పాయింట్ 2 అయితే సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కనుక చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన కూడా డీప్గా పాయింట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది. మీరు అది చదివితే మీరు దేనికి సూటబుల్ అవుతారనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు కనుక దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, మేము దేనికి సూటబుల్ అవుతామో, ఏ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయాలని కామెంట్లో అడగండి. ఖచ్చితంగా మీకు దీన్ని చూసి మీ క్వాలిఫికేషన్ అక్కడ మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఆఫర్డ్ ఫర్ పేపర్ 2. ఓకే, సో పైన నేను పేపర్ 2 పెట్టుకున్నా కాబట్టి మీది మ్యాథ్స్ అండ్ సైన్సా సోషల్ స్టడీసా అది మీకు తెలుసు, దాన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంది మరి పేపర్ 2 డిగ్రీ ఇన్ ఎడ్యుకేషనా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనా అనేది సెలెక్షన్ చేసుకోండి. సో డిగ్రీతో B.Ed కనుక చేసినట్లయితే డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ సెలెక్షన్ చేసుకోండి, సరిపోతుంది. సో ఆ క్యాప్చర్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఓకేనా. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ లెవెల్కి సెలెక్షన్ చేసుకుంటారండి పేపర్ 1 వాళ్ళు. సో సేవ్ అండ్ నెక్స్ట్కి వస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలి మరి. సో ఇందాక మరి డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ కదా, సో అది పాస్ అయ్యారా? ఎస్. సో ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఆ ఇయర్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో అక్కడ కోర్స్ వచ్చేసి మీకు బై డిఫాల్ట్గా వస్తుంది ఇక్కడ, సో దాన్ని మాత్రమే సెలెక్షన్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బోర్డు కానీ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషన్ నేమ్ కానీ మూడిట్లో ఏదైనా పర్లేదు. అయితే ఇక్కడ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎక్కువ కనబడట్లేదు. ఓకేనా. సో కనబడకపోతే కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు, అదర్స్ అని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ 2 లైన్స్ ఎక్స్ట్రా మనకు ఎనేబుల్ అవుతాయి. ఇదిగోండి, ఇక్కడ మీ యూనివర్సిటీ ఎంట్రీ చేస్తారా, మీ కాలేజ్ పేరు ఎంట్రీ చేస్తారా, మీ ఇష్టం, మీ బోర్డు ఎంట్రీ చేస్తారా. అట్లా ఎంట్రీ చేసేసి ఆ రిజల్ట్ టైపు CGPA అయినా పర్సంటేజా మీకు తెలుసు. ఓకే, సో మీరు B.Ed అనేది పర్సంటేజా మీకు CGPA అనేది మీకు తెలుసు. అది అక్కడ ఎంట్రీ చేస్తే 1-2 సెకండ్ల తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఎనేబుల్ అవుతాయి. మరి CGPAని సెలెక్షన్ చేసుకుంటే టోటల్ ఎంత వచ్చినాయి అనేది ఈ విధంగా ఎంట్రీ చేయాలి, సరిపోతుంది. ఆటోమేటిక్గా అది CGPA ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్స్టిట్యూషన్ పిన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆ కరీంనగర్ పిన్ కోడ్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. క్లియర్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ క్యాప్చర్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఇంతే. సీటెట్ అప్లికేషన్ చేసుడు చాలా ఈజీ. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఫోటో సిగ్నేచర్. ఇది కామన్గా ఉంటాయి ప్రతి అప్లికేషన్ అంటేనే ఫోటో సిగ్నేచర్, ఆన్లైన్ అప్లికేషన్ అంటేనే. సో ఇక్కడ సైజెస్ ఇవ్వడం అయితే జరిగింది కదా, ఆ సైజులో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి క్యాప్చర్ ఎంట్రీ చేసేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఇక్కడ ప్రీవ్యూ అంతా కూడా కనబడుతుంది. ఓకేనా. సో ప్రీవ్యూ అంతా ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే ఉంటే వాటి అన్నిటికీ టిక్ మార్క్ చేసేసి అగ్రి మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఏది కూడా ఇష్టపెడుతుంది అక్కడ ఇష్టపెడితే సబ్మిట్ అవుతలేదు చూసారా. సో అక్కడ అగ్రి మీద క్లిక్ చేసి మళ్ళీ ఈ విధంగా సబ్మిట్ కొట్టేసేయండి. సో ఇక్కడ పేమెంట్కి తీసుకెళ్తుంది. సో ఎంత పేమెంట్ కట్టాలి ఏంటిది అనేది ఇక్కడ ఉంటుంది. ఆ పేమెంట్ అయితే కట్టేసేయండి. ఇది కూడా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే
ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో మీ ఏది ఈజీగా ఉంటుందో దాన్ని బట్టి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఒకటి డౌన్లోడ్ వస్తుంది అండ్ ఇంకోటి సెండ్ టు ఈమెయిల్ అని వస్తుంది. అట్లా క్లిక్ చేసుకోండి, అంతే. సీటెట్కి అప్లికేషన్ చేశాము. వీడియో లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.